మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మేడ్చల్ రైల్వే స్టేషన్ ఆర్యూపీ పనులను పరిశీలించారు. అనంతరం రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో రాష్ట్రంలో 2,000 కోట్లతో రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. అట్లా ప్రాబ్లం ఉంది. ఫస్ట్ ఈ చిన్న పనులు ఏముంటే చేసుకున్న తర్వాత బంద్ చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ సిక్స్ మీటర్స్ చేస్తారు. 6 మీటర్ చేస్తారు. వాటర్ పైప్ లైన్ ఇక్కడ ఉంటుంది. ఇది 33 kV అడ్డం ఉంది. వైర్ ఇప్పుడు లక్షలు లెవెల్కి రావాలంటే ముందు పక్కన అగ్రికల్చర్ ల్యాండ్ డెవలప్మెంట్ మనం ఇక్కడ ఉన్నాం.
ఈరోజు ఉదయం నుంచి మేడ్చల్ రైల్వే స్టేషన్లో స్టార్ట్ చేసి బొల్లారం దాకా వచ్చినప్పుడు గుల్లపోచంపల్లిలో ఒక ఆర్యూబి, గౌడవెల్లో 2వ ఆర్యూబి, 3వ ఆర్యూబి మేడ్చల్ పట్టణంలో ఎప్పుడో శాంక్షన్ అయి నత్తనడక నడుస్తూ ఉన్నాయి. వాటిని త్వరితగతిన పూర్తించడం కోసం ఈరోజు ఇన్స్పెక్షన్ చేసాం. అదే 30 సంవత్సరాల పైబడి నానుతున్నటువంటి 30 సంవత్సరాల తరబడి నానుతున్నటువంటి ఇష్యూ ఆర్ఓబి బొల్లారం. ప్రతి అర్ధగంటకు ఒకసారి ఇక్కడ గేటు పడుతుంది. వేల మంది ఇక్కడే, అసలు ఆఫీసులకు పోయే టైం తక్కువైపోయింది, గేట్ల కాడ ఉండే టైం ఎక్కువైపోయింది. ఇవాళ ఆ సమస్య పరిష్కారం కోసం రైల్వే అధికారులతో సమీక్ష పెట్టి దీన్ని త్వరితగతిన ఈ బ్రిడ్జి శాంక్షన్ చేసుకొని పూర్తి చేసే దానికోసం ప్రయత్నంలో బాగా ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా కొంపల్లిలో కూడా ఇంతకుముందు పాత ఫ్లైఓవర్, పాత ఆర్ఓబి ఏదైతే ఉందో దాని కింద మళ్ళీ ఒక ఆర్యూబిని నిర్మాణం చేయడం కోసం కూడా ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వినాయక నగర్, మల్కాయిరి అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి వినాయక నగర్ కావచ్చు, అదేవిధంగా దాని పక్కకు ఉన్నటువంటి ఇంకొక ఆర్యూబి కావచ్చు, అన్ని రకాల రైల్వే సమస్యలకు పరిష్కారం చూపే దిశగా నేను 2 సార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కలిసినప్పుడు ఇక్కడ జీఎం గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. యుద్ధ ప్రాతిపదిక పైన ఎంపీ గారితో మీరు సమీక్ష పెట్టి ప్రతి అంశాన్ని చర్చించి అన్నిటికీ పరిష్కారం చూపే బాధ్యత పెట్టాలని చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే, తన షేర్ కనుక ఇవ్వకపోతే కేంద్రమే పూర్తిస్థాయిలో అన్ని రకాల డబ్బులు వెచ్చించి నిర్మాణం చేస్తారని కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ భూమి అక్వైజేషన్, ల్యాండ్ అక్వైజేషన్ కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి హడ్డల్స్ కావచ్చు, అవన్నీ వెంటనే వాటిని తొలగించుకొని రేపు ఇవన్నీ నిర్మాణం కోసం ప్రయత్నం జరుగుతుంది.